శ్రీరామ నవమి ఇది ఒక పవిత్రమైన హిందూ పండుగ. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామ నవమి పేరు స్వయంగా చెబుతున్నట్లుగా ఇది లార్డ్ శ్రీరాముడి జన్మదినం, అంటే రాముడు జన్మించిన రోజు. శ్రీరామ నవమి ఎలా వచ్చిందంటే ఇతిహాసం ప్రకారం ఇది త్రేతా యుగంలో జరిగిన సంఘటన. రామాయణం ప్రకారం అయోధ్య నగరాన్ని పాలిస్తున్న ఇక్ష్వాకు వంశీయుడు దశరథ మహారాజుకు సంతానం కలగలేదు. దశరథుడు తన వారసుల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఆ యాగం ద్వారా వచ్చిన పవిత్ర పాయసం తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేస్తాడు. ఆ పాయసం సేవించిన తరువాత వారికి 4 కుమారులు జన్మిస్తారు. శ్రీరాముడు కౌసల్యకు, భరతుడు కైకేయికి, లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకు. ఈ 4 పుత్రులలో శ్రీరాముడు నవమి తిథి అంటే చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఆ రోజు శ్రీరామ నవమిగా పరిగణించబడుతుంది. శ్రీరామ నవమి విశిష్టత ఇది ధర్మం మీద నమ్మకంకు, నీతిగాథ జీవితంకు ప్రతీక. చాలామంది భక్తులు ఈ రోజున రామచరితమానసం లేదా వాల్మీకి రామాయణంను పఠిస్తారు. ఆలయాల్లో రాముడి కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా భద్రాచలంలో జరిగే కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇది వ్రతాలు, ఉపవాసాలు, భజనాలు, తీర్థయాత్రలు మరియు రాముని నామస్మరణతో నిండి ఉంటుంది.